పెట్టుబడులకి సంబంధించినటువంటి అంశంలో లోకేష్‌ని ఎవ్వరు జడ్జి చేయక్కర్లేదు. ఎందుకంటే చంద్రబాబు కంటే ఎక్కువగా తిరుగుతున్నాడు. నిరంతరం అదే పనిలో ఉన్నాడు. తాజాగా కూడా కొరియాలో తిరుగుతున్నాడు. ఇది ఒక ఎత్తయితే, ప్రధానమైనటువంటిది ఇప్పుడు తను చేస్తున్న పనులు హడావిడి చేసుకోవట్ల. అతి ప్రచారం చేసుకోవట్ల. హాస్పిటళ్లలో పరిస్థితులకు సంబంధించి లోకేష్ పంపించినటువంటి ఒక టీం అదేమి బయటికి చెప్పుకోలేదు. లోకేష్ మనుషులని కూడా చెప్పుకోలేదు. మామూలు పేషెంట్స్ లాగానే వెళ్ళారు. అలాగే స్కూళ్ళల్లో భోజనాలు కూడా చెక్ చేశారు. ఏంటి స్కూళ్ళలో సదుపాయాలకు సంబంధించి కూడా లోకేష్ పర్సనల్‌గా చెక్ చేయించుకున్నాడు. చేయించుకున్నప్పుడు ఆహారం అతి పెద్ద సమస్యగా కనబడుతోంది. సరైనటువంటి తిండి అంటే డబ్బులు ప్రభుత్వం బాగానే ఇస్తోంది. కానీ నాణ్యమైనటువంటి ఆహారం పెట్టట్లేదన్నటువంటి విషయం గ్రహించారు. దాంతో ఎందుకు జరుగుతోంది ఇది అని చెక్ చేస్తే, ఏ అక్షయ పాత్ర లాంటిదో, ఇస్కాన్ లాంటి వాళ్ళు భోజనం పెడితే బానే ఉంటది. వాళ్ళు క్వాలిటీతోనే పెడతారు. ఇప్పుడు మన అన్న క్యాంటీన్‌లకి పెట్టిన తరహాలో భోజనాలు పెడితే బానే ఉంటది. కానీ ఇక్కడ లోకల్‌గా వంటలకి ఇస్తుంటే వాళ్ళేమో ఏ కారణంతో అంటే వాళ్ళకి డబ్బులు సకాలంలో అందకపోవడం వలన, లేకపోతే ఎవరు పట్టించుకోరన్న ఉద్దేశంతోనో, పురుగులో లేకపోతే తేడా వచ్చినటువంటి బియ్యమో ఇట్లాంటివి పెడుతున్నారన్నటువంటిది సమాచారం ఉంది. అందుకనినే టోటల్‌గా సెంట్రలైజ్డ్ పెట్టి భోజనాలు ఏర్పాటు చేయించే దిశగా అడుగులు వేయాలని లోకేష్ ఆలోచిస్తున్నారు. కానీ పార్టీలో ఉన్న పెద్దలు వద్దంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉపాధి పొందుతారు. వాళ్ళ ఉపాధి పోయిందంటే వాళ్ళు రివర్స్ అవుతారు అన్నట్టు. బట్ లోకేష్ మాత్రం ఓట్లు పోతే పోయింది. నాకు భోజనం సరైనటువంటి భోజనం పిల్లలకి, రోగులకి పెట్టలేనప్పుడు మనం ఉండి ఎందుకు అంటున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట సర్కిల్స్‌లో నుంచి. ఇది ఒక ఎత్తు. ఇక లోకేష్ అది సెటరైట్ చేయగలిగితే మంచి పేరే వస్తుంది. మూడోది వచ్చేటప్పటికి అధికారుల అవినీతి, ప్రభుత్వ అవినీతి. ఈవెన్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వెళ్ళినా సరే ఎంతో కొంత డబ్బులు ఇవ్వకుండా పని అవ్వట్లేదు. దీన్ని ఆయన పరిష్కరించగలిగితే అప్పుడు లోకేష్‌కి సంబంధించిన అడ్మినిస్ట్రీరియల్ సిస్టమ్ మొత్తం సెటరైట్ చేసుకున్నట్టు అవుతుంది.